ఫేస్లో ఏమన్నా తేడా ఉందా? అవునండి, ఐస్ తేడా ఉంది. సో ఇది ఫుల్ఫిల్ చేయడానికి నేను తెప్పించుకున్నది స్విస్ బ్యూటీ నుంచి ఐ జెల్. సో ఇది నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ ఐ జెల్స్ మనకి అరౌండ్ 500 రేంజ్లో ఉంటుంది కోర్స్. సో దాంట్లో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా చూడాలి అని అనుకొని ఇది తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి స్విస్ బ్యూటీ ఐబ్రో అండ్ ఐ జెల్ లైనర్, జెల్ ఐ లైనర్, అండ్ ఇట్స్ 2-in-1, 24 hours లాస్టింగ్, స్మచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ ఇవన్నీ చెప్పున్నారు. సో వీఆర్ గోయింగ్ టు టెస్ట్ దీస్ ఆల్ అండ్ డీటెయిల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో స్విస్ బ్యూటీ వాళ్ళది ఐబ్రో అండ్ జెల్ ఐలైనర్, ఇట్స్ 2-in-1, 24 hours లాస్టింగ్, స్మచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్. సో ఈ 3 మనం టెస్ట్ చేస్తాము, లైక్ 24 hours అండ్ స్మచ్ ప్రూఫ్ది అండ్ వాటర్ ప్రూఫ్ది అనమాట. సో టెస్ట్ చేస్తేనే కదా వీళ్ళు నిజం చెప్పారో లేదో తెలుస్తుంది. ఐ డోంట్ నో వై తెలిసే 24 hours, ఎందుకంటే ఏది మనకి అంత లాస్టింగ్ ఉండదు అండి షూర్గా, పక్కాగా. కానీ ఎందుకు చెప్తారో నాకు తెలియదు, ఉన్నది ఉన్నట్టు చెప్పచ్చు కదా. ఐ డోంట్ నో వై, నాకు అది నచ్చదు. సో లోపల మనకి ఇలా ఉంటుంది, ఒక బ్రష్ అండ్ ఇది ఇస్తారు. సో క్యూట్గా ఉంది కదా, చాలా లగ్జరియస్గా ఉంది అండి. ప్యాకేజింగ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫొటోస్లో చూడడం మాత్రమే, ఎప్పుడు చూడలేదు నేను డైరెక్ట్గా, ఫస్ట్ టైం ఇది తీసుకోవడం. అండ్ ఇది వచ్చేసి బ్రష్ అనమాట. నేను ఆల్రెడీ యూస్ చేశానండి, ఒక 3 times యూస్ చేశాను. సో ఇలా మనకి ఉంటుందన్నమాట. ఒక 3 times అనుకుంటా నేను యూస్ చేశాను, కానీ ఎప్పుడు 24 hours అనేది మాత్రం టెస్ట్ చేయలేదు. నేను ఇవాళ టెస్ట్ చేయబోతున్నాను, లైక్ 24 hours కాదు కానీ ఎంత దాకా వస్తుంది అని చెప్పి. సో చూసారు కదా, ఫుల్ షైన్ ఉంది. ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనకి ఐబ్రో పౌడర్ ఉంటుంది, ఓకే, అండ్ స్మాల్ మిర్రర్ ఉంటుంది, చాలా బాగుంది. లైక్ మిర్రర్ లేనప్పుడు ఈ మిర్రర్లో చూసుకుంటూ కూడా మనం చక్కగా చేసుకోవచ్చు మన ఐ మేకప్. అండ్ కింద జెల్ ఉంటుంది, జెల్ ఐలైనర్. చెప్పాను కదా ఆల్రెడీ వాడాను అని చెప్పి, నాకు ఐబ్రో పౌడర్ వాడాల్సిన అవసరం లేదండి. సో అది అలానే ఉంటుంది అనుకుంటా లైఫ్ లాంగ్. సో కింద జెల్ ఉంది. సో ఫస్ట్ మనం ఇది ట్రై చేస్తాము. ఈ ఫస్ట్ బ్రష్ ఉంది చూసారా, యాంగిల్ లాగా, ఆ బ్రష్ అనమాట, ఐబ్రో బ్రష్. సో చూసారు కదా, ఇది వచ్చేసి ఐలైనర్ బ్రష్ ఇట్ సైడ్. సో మనం ఫస్ట్ అయితే టెస్ట్ చేద్దాము. సో చూసారు కదా, చాలా లైట్గా వస్తుంది కదా. ఎందుకో నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ వాళ్ళు చెప్పింది చదవాలండి, నేను అది చదవలేదు. సో అది చదివిన తర్వాత వి విల్ యూజ్ ఇట్ నౌ. సో ఈ సైడ్ బ్రష్ తీసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి విల్ స్వాచ్ ఇట్. చూసారు కదా, చాలా చాలా థిక్ ఉంటుందండి, సీరియస్గా చాలా నచ్చింది నాకు. ఆ ఇంటెన్సిటీ మాత్రం సూపర్ ఉంది. సో ఇప్పుడు చూపిస్తాను హౌ టు యూస్ పౌడర్ ఐబ్రో. డిప్ సమ్ ప్యూర్ వాటర్ ఆన్ ద ఐబ్రో పౌడర్ బ్రష్. సో చదివారు కదా, నేను ఇప్పుడు వాటర్ అనేది బ్రష్ మీద స్ప్రింకిల్ చేస్తాను. కొంచెం డ్యామ్ ఉండాలంట బ్రష్, ఉంటేనే మనకి ఐబ్రో పౌడర్ అనేది థిక్గా వస్తుంది అంట. సో ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది ఏమో, ఫస్ట్ టైంకి ఇలానే చేయాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం థిక్గా అయింది చూసారా. సో అలా యూస్ చేయాలి అంట, థిక్గా ఐ మీన్ అది కూడా మన లిమిట్ దాకా, మనకి ఎంత థిక్ కావాలో అంత వాటర్ అనేది మనం డ్యామ్ చేసుకోవాలి, అలా ఉంది అంట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఐబ్రో పౌడర్ అనేది టెస్ట్ చేస్తున్నాను. నాకు చాలా థిక్గానే ఉంది అండి. సో పక్కన ఫస్ట్లో కొంచెం ఉండదు కదా నాకు, అక్కడ నేను చూస్తున్నాను. ఎస్, ఇట్ రియలీ కవర్డ్ అండి, సీరియస్గా చాలా బాగుంది. పెన్సిల్స్ కంటే ఈ పౌడర్సే చాలా బాగుంటుంది నా వరకు, ఎందుకంటే పెన్సిల్ అనేది కొంచెం ఆర్ట్, లైక్ వి కాంట్ డ్రా ఇట్ ప్రాపర్లీ. సో బ్రష్ అంటే ఈజీగా మనము చేసేసేయచ్చు. ఇప్పుడు అనేది నేను ఐలైనర్ అనేది టెస్ట్ చేస్తున్నాను. ఇది ఐలైనరే కాదండి, కాజల్గా కూడా పనికి వస్తుంది. సో పైన అనేది నేను ఇప్పుడు డ్రా చేస్తున్నాను. సో చూసారు కదా, చాలా థిక్ ఉంది, మనకి ఇష్టమైన షేప్లో డ్రా చేసుకోవచ్చు, వింగ్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. సో చూసారు కదా, 2 ఐస్కి అండ్ 2 ఐబ్రోస్కి డిఫరెంట్. ఆ ఐబ్రోకి చూసారా కవరింగ్ లేదు, ఈ ఐబ్రోకి ఉంది.
రెండుకి చూపించానండి, 2 చూపించాను. సో సీరియస్లీ సూపర్ కవరేజ్ అండి. సో కింద కాజల్గా కూడా నేను అప్లై చేస్తున్నాను. ఇది మనం కాజల్గా కూడా అప్లై చేసుకోవచ్చు అండి, రెండిటికి చేసుకోవచ్చు ఈజీగా చక్కగా. సో డన్, చూసారు కదా రెండిటికి డిఫరెన్స్. అండ్ సో ఇప్పుడు నేను స్మచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అనేది ట్రై చేస్తున్నాను హ్యాండ్ మీద. సో చాలాసేపు అయింది కదా హ్యాండ్ మీద స్వాచ్ చేసుకొని, చూసారు కదా స్మచ్ అంతగా కాలేదు, అండ్ వాటర్ వేసిన అంతగా ఏమీ స్మచ్ అవ్వడం లేదు. ఐబ్రో పౌడర్ అవుతుంది అండి, ఐబ్రో పౌడర్ అవుతుంది, ఇది మాత్రం అవ్వడం లేదు, ఐ జెల్ మాత్రము. అది చాలు కదా. సో వీళ్ళు అన్నట్టుగానే 24 అవర్స్ అని చెప్తున్నారు. సో దానికోసం నేను 24 అవర్స్ ఉంచుకుంటాను. అండ్ ఐల్ కీప్ కౌంటింగ్ లైక్ ఎన్ని అవర్స్ వస్తుందా అని చెప్పి. 24 అవర్స్ ఇస్ లైక్ నవ్వు తెప్పించే మ్యాటర్. సో మీరు చూసినట్టయితే ఇది వాటర్ ప్రూఫ్ లాగానే ఉంది, లైక్ ఎంత రబ్ చేసినా ఇట్స్ లైక్ వాటర్ ప్రూఫే ఉన్నట్టుంది. కానీ స్మచ్ ప్రూఫ్ అయితే చాలా వరకు ఒక 50-50 వేసుకోవచ్చు. లైక్ ఇట్స్ నాట్ దాట్ చీప్ అండ్ నాట్ దాట్ కూల్. సో నేను దీనికి ఓవరాల్గా అయితే చాలా మంచిగా ఉంది. లైక్ కంపేరింగ్ టు అదర్ ప్రోడక్ట్స్, లైక్ ఒక పెద్ద పెద్ద బ్రాండ్స్ తీసుకున్నా ఇది చాలా బాగుంది నా వరకు. సో దీని 24 అవర్స్ ఒకటే చెక్ చేయడం బాకీ, లేకపోతే ఇట్స్ రియలీ గుడ్. నా వరకు అయితే ఖచ్చితంగా 24 అవర్స్ రాదు 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 అంతే. నేను దివాళీకి కూడా వేసుకున్నాను, 24 అవర్స్ రాలేదు. కానీ ఐల్ బీ లైక్ నేను కౌంట్ చేసుకుంటాను ఎన్ని అవర్స్ వస్తుంది అని చెప్పి. దాన్ని బట్టి నేను ఒక కంక్లూజన్ ఇస్తాను దట్ కొంతమందికి కొంత డ్యూరేషన్ దాకా ఒక ఐలైనర్ కావాలి. సో అలాంటి వాళ్ళకి ఇది సూట్ అవుతుందా లేదా అని నేను చెప్తాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ 24 అవర్స్. అండ్ స్మచ్ ప్రూఫ్కి వచ్చేసరికి స్మచ్ ప్రూఫ్ అనే మనం అనుకోవచ్చు చాలా వరకు, కానీ మరీ ఎక్కువ రుద్దితే మాత్రం ఖచ్చితంగా పోతుంది. ఆర్ఎల్స్ వాటర్ ప్రూఫ్ అంటారా? ఎస్, ఇట్స్ డెఫినెట్లీ వాటర్ ప్రూఫ్. నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇది వాటరే కదా. ఇది అంతా ఈ బ్లాక్నెస్ ఇట్స్ లైక్ ద ఐబ్రో పౌడర్, కానీ ఇది మాత్రము ఇదే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా హెవీగా రుద్దితే మాత్రం పోతుంది అండి. సో అందుకే చెప్పాను, వాటర్ ప్రూఫ్ అయినా వీళ్ళు చెప్పిన స్మచ్ ప్రూఫ్ అయినా ఒక లిమిట్ దాకానే, దానికి మించి ఒక లిమిట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మనం చేయలేము. సో కొంతవరకు అయితే ఇట్స్ రియలీ ఆసమ్ అని అనొచ్చు. ఈ ప్రైస్కి 300 రూపీస్కి ఇట్స్ లైక్. అండ్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో, పర్పుల్లో ఇలాంటి వాటిలో అయితే మనకి 199, 200కి అలా వచ్చేస్తుంది. లైక్ 100 రూపీస్ ఆఫ్ కింద వస్తుంది. సో మీరు కొనుక్కోండి అని నేను చెప్తాను. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. కంక్లూషన్ ఇస్తాను, వెయిట్ అండ్ సీ. ఈ రిజల్ట్ 24 అవర్స్ తర్వాత కాదు, ఇట్స్ జస్ట్ 10 to 12 అవర్స్ తర్వాత. చూసారా మొత్తం పోయింది. సో నా వరకు అయితే ఇది ఒక 5 to 6 అవర్స్ దాకా అయితే బాగా పనిచేస్తుంది.